సార్ ఇది జరగండి సార్ సార్ మీరు అయ్యేటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క దూతగా ప్రపంచం మొత్తం ఆచార్య సీతారాం నాయక్ గారి యొక్క కమలం పువ్వుపై నరేంద్ర మోదీ గారు అంటే దేశవ్యాప్తంగా ఈరోజు మోడీ గారి వేవ్ ఉంది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. నేను తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు కూడా ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈ రకంగా దేశహితంగా ఆత్మనిర్భర భారత్ వైపు అడుగులేస్తూ 5వ బలమైనటువంటి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కొనియాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో అన్ని వర్గాలను మరి ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పదం వైపు సంక్షేమ పదం వైపు తీసుకెళ్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తూ 80 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన కింద 5 కేజీల రైస్ ఫ్రీగా ఇస్తూ 25 కోట్ల మంది పేదవాళ్ళని పేదరికం పైకి తీసుకొచ్చి సరిగా 11 కోట్ల ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, 12 కోట్ల మరుగుదొడ్లు, 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజనలు, ఆయుష్మాన్ భారత్ 5 లక్షల మరి ఉచితంగా వైద్య సేవలు అందించేట అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న మోడీ గారి నాయకులు ఇది చూసి వరవలేక రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు గ్యారంటీల మీద అధికారులకు వచ్చి ప్రజల చెవుల్లో పూలు పెట్టి టోటల్గా ఫెయిల్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజల్లో నమ్మకం నిలబడిపోతున్న నేపథ్యంలో ఆగస్టు 15కి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు కొత్తగా ప్రజల దృష్టి మరలించడం కొరకు బీజేపీ కోటేస్తే రిజర్వేషన్లు పోతాయి, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మారుస్తారని ఒక ఆధారాలు లేని అభూత కల్పంతో గోబెల్స్ ప్రచారానికి ఒడిగట్టారు. తెలంగాణలో భారీ ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్న సంగతి తెలుసు. కార్యకర్తలు కూడా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. ఈ జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఒక తీర్పు తీసుకున్నారు, ఒక నిర్ణయం ఇచ్చారు. ఈ దేశ భద్రత కొరకు, ఈ దేశం సుఖశాంతులతో తులదూగాలని, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా అయితే ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో మోడీ గారి ఓటేసి గెలిపించాలనేటువంటి
చరిత్ర మీకు తెలుసు. నేను ఒక ఉద్యమకారుని, ఒక ప్రొఫెసర్ని. నేను ఏం చేసినా ఈ ప్రాంతానికి మీకు తెలుసు. మళ్ళీ మీరు నమ్మండి, ఇవాళ మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అనేది నిర్ణయం జరిగింది. ప్రజలు అదే ఉద్దేశంతో ఓటేస్తున్నారు. మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ పోటీ చేసి అభ్యర్థిని మీరు పంపిస్తే ఏ సమస్య లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పాండురంగాపురం నుంచి రైల్వే మీకు ఇప్పటి వరకు కాలేదు, అది చేసి పెడతానని మీకు హామీ ఇస్తున్నారు. అదేవిధంగా భద్రాద్రి దక్షిణ భారతదేశంలో అయోధ్యను కలిగించేటువంటి భద్రాద్రి అనుకుంటున్నాం, కానీ ఆ స్థాయికి ఎదగలేదు. దాన్ని కూడా నిన్న మోడీ గారు వరంగల్ సభలో ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఈసారి సమస్యలు ఉన్నాయి. ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది, ఆ ఎయిర్పోర్ట్ కూడా చేయాలన్నారు. ఒక భద్రాచలంలో ఒక కేంద్రీయ విద్యాలయం లేదా జవహర్లాల్ నవోదయ స్కూల్ ఇవ్వనాలి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది మాత్రమే, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మాత్రమే. మరి ఇవాళ మీరు ఏ టీఆర్ఎస్ పార్టీ ఇంట్లో లేదు, బయట లేదు, వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.